వైఎస్ వివేకానంద హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేయాలని చిలకలూరుపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి 160 సీట్లు కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి కూటమిగా పోటీ చేస్తున్నాయని చెప్పారు. మంత్రి రజనీ చిలకలూరుపేటలో అక్రమాలకు పాల్పడి గుంటూరుకు మకా మార్చారని ఎద్దేవా చేశారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే విధంగా మేనిఫెస్టో రూపకల్పన చేశామని అంటున్న మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావుతో మా గుంటూరు ప్రతినిధి వీరాస్వామి ఫేస్ టు ఫేస్. సమరం మొదలైంది. ఈ సమరంలో తాడో పేడో తెలుసుకోవడానికి అధికార ప్రతిపక్ష పార్టీలు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో చిలకలూరుపేటలో ఏ విధంగా ప్రచారం జరుగుతుంది, దీనికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఉన్నారు. పత్తిపాటి పుల్లారావుతో మాట్లాడిపించే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రచారం ఎలా జరుగుతుంది, ప్రజలు ఏమంటున్నారు, ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? ప్రజల్లో యాంటీ జగన్ ఈ ప్రభుత్వాన్ని భరించలేమనేటువంటిది ప్రజల్లో స్పష్టంగా కనపడుతూ ఉంది. చిలకలూరుపేటలో అయితే 80% తెలుగుదేశం వైపు, కూటమి వైపు ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. ఎందుకంటే హద్దులు తెలియని వాళ్ళు, ముఖం తెలియనటువంటి వాళ్ళకు ఒకసారి వేసి పొరపాటు పడ్డామని పశ్చాత్తాపంలో ఉన్నారు. అందుబాటులో ఉండేటువంటి నాయకత్వం ఉన్నప్పుడు సమస్యలు పరిష్కారం అవుతాయి అనేటువంటి బలమైన నమ్మకంతో చిలకలూరుపేట ప్రజలు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంలోకి రాబోతుందనేటువంటిది స్పష్టం. ఒకవైపు నుంచి పత్తిపాటి పుల్లారావుకి చెక్ పెట్టేందుకు ఇప్పటికే వైసీపీ 2 అభ్యర్థులను కూడా మార్చిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఎక్కువగా దీని మీద దృష్టి సారించింది. కానీ దానికి ఎత్తులకు పై ఎత్తులకు వేసే విధంగా పత్తిపాటి పుల్లారావు అడుగులు ముందుకు వేయబోతున్నారంటే ఏమని చెప్తారు? అంటే ఇప్పుడు ప్రభుత్వ ఎదురుగాలి బాగా ఉంది, ప్రభుత్వ వ్యతిరేకత బాగా ఉంది ప్రజల్లో. బటన్ నొక్కుతున్నానని చెప్పి ప్రజలను మోసం చేశాడు. ఇక్కడ అవినీతి రాజ్యం వెళ్ళింది 5 ఏళ్ళు. జగను మరి సపోర్ట్ లేకుండా అంత పెద్ద ఎత్తున అవినీతి చేసేటువంటి అవకాశం విడుదల రజనీకి లేదు. అవినీతి మంత్రి కాబట్టి 6 నెలల ముందే నియోజకవర్గం ముఖం చూడకుండా వెళ్ళిపోయింది. గుంటూరులో తిరుగుతూ ఉన్నారు. ఇక్కడ దోచిన డబ్బంతా అక్కడ ఖర్చు పెడతా ఉన్నారు. కాబట్టి ప్రజలు కూడా ఈరోజు మంచినీళ్ళు లేవు, కరెంటు ప్రాబ్లం ఉంది, కాలువలు తీసే పరిస్థితి లేదు, డ్రైనేజ్, మంచినీళ్ళు ఇచ్చే గ్రామాల్లో మంచినీటి సమస్య ఉంది. దానికి తోడు బ్లీచింగ్ పౌడర్ కూడా కొట్టడం వల్ల దోమల బాధతో అనేక విధాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ విధంగా సమస్యలను గాలి కొదిలేసి దోచిన కాడికి దోచుకొని గుంటూరు వెళ్ళిపోయారు. 5 ఏళ్ళు అధికారం ఇస్తే 6 నెలల ముందే కనపడకుండా వెళ్ళిపోయారు. ఈరోజు ప్రజలు పశ్చాత్తాపడుతూ ఉన్నారు. ఒకవైపు నుంచి చూసుకున్నట్లయితే మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల కూడా వైసీపీ మీద విమర్శలు చేస్తుంది. ఒకవైపు నుంచి మీ ఉమ్మడి కూటమి కూడా బీజేపీ, టీడీపీ, జనసేన అగ్రనేతలు కూడా విమర్శ చేస్తున్నారు. 2 పార్టీలు కూడా ఒకే కొంపట్లో అని చెప్పేసి వైసీపీ అధిష్టానం అంటుంది. ఒక సంకేతం కూడా వెళ్ళిపోతుంది. దీనిపై మీరేమంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అబద్ధాల సీఎం అనేటువంటిది అర్థమైపోయింది. అన్ని వర్గాల్ని మోసం చేశారు. సుమారు 131 హామీలు ఇచ్చారు. అమలు చేసింది నవరత్నాల్లో 4 అమలు చేస్తున్నారు. బటన్ నొక్కుతున్నామని చెప్తే ఈ 2024లో ఇప్పుడు 4-5 బటన్లు నొక్కాడు పథకాలకి. ఏ ఒక్కరికి అకౌంట్లో పడ్డ పాపం పోలేదు. జగన్మోహన్ రెడ్డి అన్నిటికీ మించి అక్రమ కేసులు, అరాచకాలు, దౌర్జన్యాలు, దొంగల ముఠాలాగా రాష్ట్రంలో 5 ఏళ్ళు దొంగల ముఠా సంచరిస్తున్నట్టుగా దోపిడీ చేశారు. సామాన్యుడికి రక్షణ లేదు, వ్యవస్థలను భ్రష్టు పట్టించారు. కాబట్టే ఈరోజు జగన్ మీద తిరుగుబాటు మొదలైంది. కూటమి రావాలి, అభివృద్ధి కావాలి, సంక్షేమం కావాలి, అమరావతి రాజధాని కావాలి, పోలవరం పూర్తి కావాలనేటువంటిది ప్రజల యొక్క ఆకాంక్ష. ఇప్పటికీ ఎంపీ శిక్షణదేవరాయలు, మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జును, జంగా కృష్ణమూర్తి ఇలాంటి నేతలు కూడా మీ టీడీపీలోకి వచ్చిన పరిస్థితి నెలకొంది. మరి కొంతమంది ఎవరైనా సరే వైసీపీ నుంచి కూడా వచ్చే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు గౌరవం కావాలనుకునే వాళ్ళు ఎవరు ఆ పార్టీలో లేరు. అగౌరవంగా ఉండే కన్నా పార్టీ నుంచి బయటికి రావడం మీద అనుకునే కృష్ణదేవరాయలు కానీ, బాలశౌరి కానీ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాగుంట శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు, జంగా కృష్ణమూర్తి లాంటి వాళ్ళు, ఇక్బాల్ లాంటి వాళ్ళు అందరూ బయటకు వచ్చారు. ఎందుకంటే ఆ అవినీతి, అక్రమ కేసులు కావచ్చు, దౌర్జన్యాలు కావచ్చు, వితిన్ ద పార్టీలో కూడా ఎవరిని తిట్టమంటే వాళ్ళని తిట్టకపోతే ఇలా ఇన్సైడ్ పార్టీలో కూడా హింసిస్తూ ఉన్నారు. కాబట్టి ఎదుటి పార్టీ వాళ్ళ మీద చెప్పినప్పుడు తిట్టకపోయినా అనుమానిస్తూ ఉంది ఆ పార్టీ. కనుకనే ఈరోజు చాలామంది ఆ పార్టీలో ఉండే కన్నా, రాజకీయాల్లో ఉండే కన్నా గౌరవంగా బయటకు వద్దామని బయటకు వచ్చారు. చాలామంది తెలుగుదేశం పార్టీలో అవకాశం ఉన్న కాడేమో పోటీ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తనకు దగ్గర అనుకున్న మనుషులే దూరం అయ్యారు.
ఇక ఓటర్లు అంతకన్నా దూరంగా జరిగారు. ఫైనల్గా వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె నాకు న్యాయం చేయండి అయ్యా అని చెప్పేసి చాలా సందర్భాల్లో కూడా ఆవేదన వ్యక్తం చేస్తుంది. వైసీపీలోని కొంతమంది మాకు అన్యాయం చేశారని చెప్పేసి నిర్మోహమాటంగా వెల్లడిస్తున్న పరిస్థితి. మీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తప్పనిసరిగా తనకు సహకారం అందించే అవకాశం ఉందా? ఇప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి ఎవరు చంపారు, హంతకులను అరెస్ట్ చేయాలి. ఈ రాష్ట్ర ప్రజలకు ఒక నమ్మకం ఆ పోలీస్ వ్యవస్థ మీద కలిగించాలి. ఇప్పుడు వాళ్ళ సొంత చెల్లెలు రోడ్డున పడింది, బాబాయ్ కూతురు రోడ్డున పడుతూ ఉంది, తల్లి అమెరికా వెళ్ళిపోయింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి నిజ స్వరూపం ఏంటో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మీ బిడ్డనని మోసం చేస్తూ ఉన్నాడు. టైటిలింగ్ యాక్ట్ ఒక దుర్మార్గపు చట్టం. ఆ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయాలనేటువంటిది బాబు గారి ఆలోచన. మేనిఫెస్టో చూశారు. మనసరాని మరి మొండివాడు జగన్మోహన్ రెడ్డి. పేదలకు ఆదాయాన్ని పెంచి మరి పెంచిన ఆదాయాన్ని పేదవాడికి పంచాలనేటువంటి ఆలోచన లేదనేటువంటిది మేనిఫెస్టో ద్వారా అర్థమైంది. కనుక ప్రజలు కష్టాల్లో ఉన్నారు. కష్టాల్లో ఉన్న ప్రజలకు మేనిఫెస్టో ఊరట కల్పిస్తుందంటే ఆ దిశగా ఆలోచించినటువంటిది లేదు. నాసిరకం మద్యంతో పేద ప్రజల ప్రాణాలు బలిగొనటమే ధ్యేయంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన కొనసాగుతూ ఉంది. రెండోసారి ఓటు అడగాలంటే మద్యం బ్యాన్ చేసి వస్తానన్నాడు. ఏ వాగ్దానానికి కట్టుబడి ఉన్నాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి? అన్ని వర్గాలు బలైపోయినాయి. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో దగా పడ్డారు. అందుకనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 160 సీట్లు తెలుగుదేశానికి రాబోతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి జూన్ 4 తర్వాత తాడేపల్లి ప్యాలెస్ ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉండాల్సిందే. ఇది మొత్తంగా చూసుకున్నట్టయితే మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు చెబుతున్న పరిస్థితి. రాష్ట్రంలో మాత్రం 160 సీట్లకి టీడీపీ విజయకేతనం ఎగరవేస్తుంది అంటున్నారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే మాత్రం వైఎస్ వివేకానంద హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేయాలని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది మొత్తంగా చూసుకున్నట్టయితే ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ రమణతో వీరాస్వామి, స్వతంత్ర న్యూస్, గుంటూరు.